గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వివిధ రకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి ఇప్పుడు అయితే ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయడానికి దిల్ రాజు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాకి సంబంధించి పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ప్రమోషన్స్ హడావుడి మొదలుపెట్టేసిన మేకర్స్ మొదటగా సాంగ్ తో ప్రేక్షకులని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒక లవ్లీ సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా హీరోయిన్ మృణాల్ ఠాగూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమా సెకండ్ సాంగ్ కళ్యాణి వచ్చా వచ్చా అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. గోపీ సుందర్ సంగీతం అద్భుతంగా ఉంది. ఈ పాటతో విజయ్ మృణాల్ ఆకట్టుకున్నారు. క్లాస్ ఆడియన్స్ కి ఈ పాట చాలా బాగా నచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ పాటకి సంబంధించి ఒక ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాలో రష్మిక మందన ఒక స్పెషల్ గెస్ట్ గా కొంతసేపు కనిపించబోతున్నట్లుగా ఇదివరకే ఒక టాక్ అయితే వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఈ పాటతోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు సమాచారం. విజయ్ మృణాల్ ఇద్దరి మధ్యలో స్టెప్పులు వేస్తూ అలరించుతుందట. ఇక ఈ వెడ్డింగ్ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్ట్ గా నిలవబోతున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ మృణాల్ ఇద్దరు కూడా పెళ్లి దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా వీరికి కెమిస్ట్రీగా చాలా హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో ఆ తర్వాత మార్చిలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఏప్రిల్ 5వ తేదీన రావాల్సిన దేవర వాయిదా పడడం వల్ల వీరి ఫోకస్ ఆ డేట్ పైన పడింది. లాంగ్ వీకెండ్ లో సమ్మర్ హాలిడేస్ కలిసి రావడంతో ఈ సినిమాకి మంచి కనెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఫ్యామిలీ స్టార్ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.